శ్రీమాత్రే నమ. మకర రాశి వారికి వారి జీవితంలో తిరిగి అభివృద్ధి నెమ్మదిగా ప్రారంభం అవడం జరిగింది. దానికి సూచనగా ఈ వారంలో ఏర్పడినటువంటి 2 పంచమహాపురుష యోగ ప్రభావంతో జాతకుడు తన నూతన కార్యక్రమాలు ప్రారంభించి దాన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఇక ప్రధానంగా చతుర్థ స్థానంలో కుజుడు స్వక్షేత్రగతుడై రుచిక మహాపురుష యోగం అనే యోగ ప్రభావం వలన జాతకుడు మీరు వ్యవసాయ రంగంలో ఉన్న, స్థిరాస్తి వ్యాపారంలో ఉన్న, భూములకు సంబంధించినటువంటి ఎటువంటి వ్యవహారంలో ఉన్నా దానిపై మీకు సంపూర్ణంగా విజయం లభించడం జరుగుతుంది. చాలా కాలంగా ఇతరుల ఆధీనంలో స్వాధీనంలో ఉన్నటువంటి స్థిరాస్తి మీరు స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. అలాగే మీకు వారసత్వంగా రానటువంటి స్థిరాస్తి మీ పేరున మీ స్వాధీనంలోకి రావడం కూడా జరిగే అవకాశం ఉంది. మరి ఇదే ప్రయత్నంలో మీరు ఏదైనా ఒక స్థిరాస్తిలో భాగస్వామిగా ఉంటూ పరస్పరం పంచుకోకుండా ఇంకా అటువంటి స్థిరాస్తి ఏదైనా ఉంటే దాన్ని మీరు సొంతం చేసుకొని మీ యొక్క బంధువులకో మీ యొక్క అన్నదమ్ములకో చెల్లించినటువంటి ధనం చెల్లించి ఆ ఆస్తిని కూడా మీరు స్వాధీనం చేసుకునే అవకాశం ఉన్నది. ఇక గురువు సప్తమ స్థానంలో ఉచ్చక్షేత్రంలో ఉండడం వల్ల ఏర్పడినటువంటి హంస మహాపురుష యోగం అంటే ఈ సమయంలో ఏది మంచి ఏది చెడు అని తెలుస్తూ ఉంటుంది. అలాగే మీకు ఎవరైతే సంపూర్ణంగా సహకరిస్తారో, ఎవరైతే మీ అభివృద్ధికి కారణం అవుతారో అటువంటి వారితో కలిసి మీరు కొత్త వ్యవహారాలు ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో శుక్రగ్రహం పంచమ దశమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు గురువుతో కలియడం వల్ల మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడం, మీలో ఉన్నటువంటి టాలెంటు తెలివితేటల్ని విపరీతంగా పెంచుకోవడం జరుగుతుంది. సప్తమ స్థానంలో శుక్రగ్రహ ప్రభావం చాలా వరకు మీకు వివాహపరంగా మీకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. నూతన వివాహ ప్రయత్నాలు కూడా చాలా వరకు ఫలించే అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఇది మీరు ఏదైనా సినిమా రంగంలో ఉన్న, ఏదైనా టాలెంట్ కలిగినటువంటి వృత్తులు అంటే స్వతంత్ర వృత్తుల్లో పబ్లిక్తో రిలేషన్ ఉన్నటువంటి వృత్తుల్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా గొప్ప అవకాశాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. కొన్ని కొత్త అవకాశాలు రావడం కానీ, లేదంటే కొంత మీరే వ్యాపారాన్ని వేరే చోట ఇంప్రూవ్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు వస్తుంది. ప్రధానంగా స్త్రీలకి మీరు చాలా కాలంగా ఎటువంటి సమస్యలతో ఎదురవుతున్నా, అంటే ఏదన్నా హెల్త్ ప్రాబ్లం అవ్వచ్చు, పర్సనల్ విషయాలు అవ్వచ్చు, వైవాహిక జీవితానికి సంబంధించింది అవ్వచ్చు, అలాగే వివాహ విషయంలో కొంత ఇబ్బందులు మనస్పర్ధలు ఉన్నా ఇవన్నీ పూర్తిగా సమసిపోయే అవకాశం ఉంది. ప్రధానంగా సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి స్త్రీలకి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. సో ఏదైనా వివాహం 6 సంవత్సరాలు అయినా కూడా సంతానం కలిగిన వాళ్ళు ఈ సమయంలో మీ యొక్క ఇష్టదైవాన్నో మీ కులదైవాన్నో ఏదైనా పెండింగ్ ఏమైనా మొక్కులు ఏమైనా ఉంటే తీర్చుకోవడం కానీ, కొత్తగా మీరు ఏదైనా మీ యొక్క కులదైవాన్ని పూజించి మీ యొక్క కోరిక మొక్కుకొని మరి వైద్యపరంగా ప్రయత్నాలు చేసినప్పుడు కంపల్సరీగా మీరు ఈ సంవత్సరంలో కన్సీవ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటువంటి అవకాశం మీకు అక్టోబర్ నెలాఖరు వరకు మాత్రమే ఉంటుంది. మీలో ఎటువంటి అనారోగ్య సమస్య ఉన్నా, ఎటువంటి ఇబ్బంది ఉన్నా అది దైవానుగ్రహంతో సంపూర్ణంగా తొలగిపోవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ మకర రాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి శని సహకరిస్తాడు, చతుర్థంలో ఉన్నటువంటి కుజుడు సహకరిస్తున్నాడు, సప్తంలో ఉన్నటువంటి గురు శుక్రులు సంపూర్ణ సహకారం కామన్గా రావడం జరుగుతుంది. మొత్తం ఏదైనా మేజర్ గ్రహాలు మీకు చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ 2, 8 స్థానాల్లో ఉన్నటువంటి రాహుకేతువులు, అలాగే రాహుకేతువుల మధ్య అన్ని గ్రహాలు ఉండిపోవడంతో ఏ ప్రయత్నం కూడా మధ్యలో ఆగిపోవడం కానీ, దాన్ని ఎవరో ఒకరు అడ్డు తగలడం కానీ, మిమ్మల్ని నిరుత్సాహపరచడం కానీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ముందుగా మీరు ఒక గట్టి ప్రయత్నంతో స్టార్ట్ చేసి ఎటువంటి అవాంతరాలు వచ్చినప్పుడు కూడా దాన్ని ఖచ్చితంగా ఎదుర్కొన్నప్పుడు మాత్రమే ప్రస్తుతం ఉన్నటువంటి శుభ పరిణామాలు మీకు లభించే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ రాశి వారు కంపల్సరీగా ఈ శుభ ఫలితాలు పొందాలంటే ఏదైనా ఒక టెంపుల్లో రాహుకేతువుల పూజ, రాహుకేతువులు పరిష్కారం చేసుకోవడం కానీ, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోవడం ద్వారా ఏవైనా అడ్డంకులు ఉంటే తొలగించుకోవచ్చు. ప్రధానంగా మనకి ఈ వారం చివరిలో ఏర్పడుతున్నటువంటి
మాస శివరాత్రి, అలాగే శని త్రయోదశి, ఈ రెండు కూడా ఈ వారంలోనే 13వ తారీఖున రావడం జరిగింది. ఇది అధిక మాసం అవటం వల్ల ఈ నెలలో చేసే ఏ పూజా కార్యక్రమం అయినా, ఏ పరిహారం అయినా అధిక ఫలితం ఇస్తుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అటువంటిది ప్రధానంగా అంటే మనకి ఈ మాస శివరాత్రి కంప్లీట్గా ప్రతి ఒక్కరు మన ప్రేక్షకులు చేసుకోవడం అనేది విధిగా జరుగుతుంది. అయితే ఈ వారంలో వచ్చినటువంటి శని త్రయోదశి ఒక ప్రత్యేకత కలిగి ఉంటుంది. కాబట్టి ఎవరైతే అంటే అర్ధాష్టమ శని జరుగుతుందా, ఏలినాటి శని జరుగుతుందా, ఏమీ సంబంధం లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఎలాగైతే శివునికి మాస శివరాత్రి, మహాశివరాత్రి చేసుకుంటామో, శని భగవానుడు కూడా తనకు వచ్చినటువంటి ప్రతి పర్వదినాన్ని ప్రతి ఒక్కరు చేసుకోవడం వల్ల కంప్లీట్గా శని యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ మన మీదకి రావడం జరుగుతుంది. అయితే చాలామంది మనకి శని భగవానుడికి అభిషేకం చేసామండి, లేదంటే ఈ పూజ చేసామండి, ఫలితం రావట్లేదని చెప్తూ ఉంటారు. బట్ ఏదైనా మిగతా పూజల సంగతి ఎలాగున్నా శని భగవానుడికి చేసే పూజా విధానంలో కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటించినప్పుడు మాత్రమే ఆ ఫలితాలు మనకి రావడం జరుగుతుంది. ఈ శని త్రయోదశి రోజు ఎవరైతే శని భగవానుడికి అభిషేకం చేయించుకుంటారో వాళ్ళు సాధ్యమైనంత వరకు కుదిరితే మాట సూర్యోదయానికి ముందు ఈ కార్యక్రమం పూర్తి చేయడం, అదే రోజు మరి ఏ విధంగా కూడా మీరు ఆయిల్తో తయారు చేయనటువంటి ఆహార పదార్థాలకి దూరంగా ఉండవలసి ఉంటుంది. అది ఆ నియమాన్ని పాటిస్తూ ఆ రోజు వీలైతే మీరు చెప్పులు అవి లేకుండా ఒకరోజు గడపడం, పడుకునేటప్పుడు చక్కగా మంచాల మీద పరుపుల మీద కాకుండా చక్కగా భూమి మీద ఏదో ఒక సాపో దిండో వేసుకొని విశ్రమించడం, అంటే చాలా సింపుల్ లైఫ్ గడపవలసి ఉంటుంది. అంటే మనం స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా గడుపుతామో ఆ విధంగా ఆ ఒక్కరోజు నియమనిష్టలతో, అంటే మర్నాడు సూర్యోదయం అయ్యేంత వరకు ఆ విధంగా గడపడం వల్ల ఆ శని భగవానుడి యొక్క కృప మనకి జరుగుతూ ఉంటుంది. శని కృప ఉంటేనే మనకి మిగతా గ్రహాలు కూడా ప్రభావాన్ని చూపడం జరుగుతుంది. శని కృప కావాలంటే శరీరాన్ని కష్టపెట్టాలి, నియమాలు పాటించాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే మీకు లభిస్తుంది. కాబట్టి ఒకసారి మరి ఈ రాబోయే శని త్రయోదశి రోజు ఈ విధంగా ప్రయత్నించి చూడండి. మీకు 100% ఆ ఫలితం మీకు తొందరగా రావడం జరుగుతుంది. అలాగే ఈ వారం ఏమైందంటే ఈ గ్రహాలన్నీ కూడా రాహుకేతుల మధ్య ఉండిపోయాయి. మరి ఈ రాహుకేతుల మధ్య గ్రహాలన్నీ ఉండిపోవడం వల్ల ఏంటి, ఇది ఆటోమేటిక్గా ఈ ఫలితం అన్నది అంత తొందరగా రావడం జరగదు. మరి ఎప్పుడు మరి ఈ ఫలితం మనం పొందగలుగుతాం అని మనం ప్రయత్నం చేసుకుంటే ఈ రాహుకేతు గ్రహాలకి పరిహారం చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే రాహు కుంభరాశిలో ఉన్నాడు, కేతువు సింహరాశిలో ఉన్నాడు. మిగతా గ్రహాలన్నీ కూడా మరి మీనం నుంచి ఇంచుమించు కర్కాటకం దాకా ఉండడం జరిగింది. ఈ రాహుకేతువులు మనకి మిగతా ఫలితాలు ఇవ్వకుండా అడ్డుకోవడం జరుగుతుంటుంది. కాబట్టి ప్రధానంగా ఏదైనా వినాయకుడి టెంపుల్లో కానీ, దుర్గా అమ్మవారి టెంపుల్లో కానీ, కొన్ని టెంపుల్లో ఈ రాహుకేతు పూజ నిత్యం చేస్తూ ఉంటారు. కొన్ని టెంపుల్స్లో రాహుకాలంలో చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా అటువంటి ఆచారం ఉన్నటువంటి దేవాలయంలో ఈ రాహుకేతువులకి మీరు పూజ చేయించుకోవడం మంచిది. లేని పక్షంలో సుబ్రహ్మణ్య స్వామి వారికి మంగళవారం రోజు, ఈ మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి వారికి మరి అభిషేకం చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రధానంగా స్వామికి అభిషేకం చేయించుకున్నప్పుడు బెల్లం పానకం అన్నది ఇంపార్టెంటు. అలాగే చెరుకు రసం, అలాగే తేనె, అంటే ఇందులో ఏదో ఒకటి మనకి దొరికినప్పుడు వాటితో మనం ఈ స్వామివారికి అభిషేకం చేయించడం వల్ల చాలా వరకు ఈ కాలసర్పదోష ప్రభావం, అంటే గోచార రీత్యా వచ్చినప్పటికీ కూడా జన్మజాతకంలో ఉన్నప్పుడు కూడా ప్రధానంగా ఈ గ్రహాలు మరి వారి స్థానాలు బట్టి అవి అడ్డుకోవడం జరుగుతుంటుంది. కాబట్టి ముందుగా వినాయకుడిని ప్రార్థించి తర్వాత రాహుకేతువుల్ని పూజించడం వల్ల విధి విధానంగా మీకు ఎలాగ మహాశివరాత్రి కూడా వస్తుంది. కాబట్టి ఇవన్నీ మాస శివరాత్రి, శని త్రయోదశి, ఈ రాహుకేతు పూజ, అలాగే శనివారం పవిత్రమైనది కాబట్టి చక్కగా రోజు ఈ కార్యక్రమాలన్నీ మీరు పూర్తి చేసుకుంటే రాబోయే ఈ నిజ జ్యేష్ఠ మాసం మీకు బ్రహ్మాండంగా అభివృద్ధి కలిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.